హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను చూపించబోతున్నాను. మా వర్క్ వచ్చేసి Q100 IP కెమెరాస్, కలర్ వ్యూ అండి. నెట్వర్క్ కెమెరాస్ ఇవి అనలాగ్లో కూడా దొరుకుతాయి. ఇవి చాలా వీడియో అనేది చాలా క్వాలిటీ వస్తుంది. 5 మెగాపిక్సెల్ చాలా బాగుంటాయి క్వాలిటీ. కానీ బ్రాండ్ వచ్చేసి లోకల్ బ్రాండ్ అండి. మనకి ఐపీ అనేది చేంజ్ చేసుకోవడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆన్ యూఎఫ్ఈ కెమెరాస్ అంటారు వీటిని ఇంకో భాషలో చెప్పాలంటే. ఇది వచ్చేసి వైర్లెస్ మౌస్ అండి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకొచ్చా. ఎన్విఆర్ పిఓసిహెచ్ క్లాంప్స్ అవన్నీ 2 బుల్లెట్లు 6 డోమ్లు అంటే పీవీసీ బాక్సులు ఇంక్లూడింగ్. ఇవి వచ్చేసి జాక్స్ అండి. ఫుల్ బాక్స్ వచ్చింది. 100 ఉంటాయి దీంట్లో. RJ45 డీలింగ్ జాక్స్. క్వాలిటీ బాగుంటాయండి. నెంబర్ 1 క్వాలిటీ. డోమ్ కెమెరా అండి. డోమ్ కెమెరాని ఇప్పుడు అన్బాక్స్ చేయబోతున్నాను. బాక్స్ వచ్చేసి చాలా క్వాలిటీ ఉంటుంది. దీనిపైన సీల్ కవర్ కూడా ఉంటుంది. సీల్ కవర్ తీసి మనం బాక్స్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. లాక్స్ అంటే RJ45 జాక్స్, వాటర్ అయిపోకుండా వాటర్ ప్రూఫ్ జాక్స్. వచ్చిందండి, ఓపెన్ అయిందండి మన Q100 కెమెరా కలర్ వ్యూ. ఇందులో ఏముండవండి, స్క్రూస్ మనకి ఎప్పుడైనా ర్యాక్ ఫిట్ చేసుకున్నప్పుడు మనకి వస్తాయండి. కెమెరా ఫిట్ చేసుకోవడానికి అయితే మనకి ఇప్పుడు పనికిరావు. ర్యాక్ ఫిట్టింగ్కి బాగా పనికి వస్తాయి. ఓకేనండి, కెమెరా మనకి ఇలా ఉంటుంది. బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంటుంది. కవర్ సీల్ ఓపెన్ చేస్తే ఓకే వద్దు కమ్మండి. మనం ఇప్పుడు కెమెరాని డస్ట్ ఉంది, ఇక్కడ డస్ట్ ఉంది కాబట్టి కవర్ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు కెమెరాని మనం పీవీసీ బాక్స్కి ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మూతగా ఫిక్స్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ బాక్స్కి అవసరం లేదు. కెమెరాని అయితే ఫిట్ చేసుకోవాలండి. బాక్స్కి ఓపెన్ చేయాలి. బ్యాక్ సైడ్ డక్కన్ అనేది ఓపెన్ చేసుకొని మనం కెమెరా బాక్స్ ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్విఆర్ రెడీ అయిపోయిందండి. హార్డ్ డిస్క్ ఫిట్ చేసుకున్న. పివై స్విచ్ అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు 10/100 నార్మల్ స్విచ్ అండి. నార్మల్ గిగాబైట్ కాదు, నార్మల్ పివై స్విచ్ ఇది. ఓపెన్ చేసుకొని అందులో మనకి ఇప్పుడు మళ్ళీ పవర్ కార్డు ఒకటి, పవర్ కార్డు విత్ 8 పోర్ట్ పివై స్విచ్ ఉంటుంది. 8 పోర్ట్ పివిసి సిపి ప్లస్ బాగుంది కదండి క్వాలిటీ. ఎక్స్టెండెడ్ బటన్ కూడా ఉంది. ఓకే, నాకు ఇప్పుడు వచ్చేసిందండి. మా వాళ్ళు అయితే కేబుల్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇలా పిఓపి సీలింగ్ నుంచి మనం ఇప్పుడు కెమెరా కేబులింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మా టెక్నీషియన్స్ చేస్తున్నారు. 4 కార్నర్స్కి 4 కెమెరాస్ ఫిట్ చేయాలి కాబట్టి ఫిట్ షాప్లో ఈ కార్నర్ ఆ కార్నర్ మా శ్రీశైలం వర్క్ స్టార్ట్ చేశాడు. ప్రసాద్ కూడా ఉన్నాడండి కింద. జాక్స్ వచ్చి నేను కొట్టేస్తూ కెమెరాలు ఫిక్స్ చేసుకుంటున్నాను. తన ఇద్దరు కేబులింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ముందుగా మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేసిన డక్కన్ని మనం సీలింగ్కి పైన ఫిట్ చేసుకోవాలి. ఈ డక్కన్ అనేది సీలింగ్ హోల్ కేబుల్ వచ్చిన కాడ నుంచి ఫిట్ చేసుకొని జాక్ ఫిట్ చేసుకొని కెమెరా ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. కెమెరాని జాక్ ఫిట్ లాక్ వేసేసుకొని వైర్ అంతా సీలింగ్ లోపలికి వేసుకోవాలి. ఎందుకంటే వైర్ బయట కనపడితే చండాలంగా ఉంటుంది, బాగుంటుంది కాబట్టి కొంతమందికి నచ్చదు. నాకైతే అసలు నచ్చదండి అలా వైర్ బయటికి రావడం. మళ్ళీ కెమెరా ఫిక్స్ చేసినట్టు కెమెరా ఫిక్స్ చేసినట్టు ఉండాలి. నీట్గా పెట్టేసి కవర్ బీకేసి యాంగిల్ అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం 4 కార్నర్స్కి 4 కెమెరాస్ సేమ్ ఇదే విధంగా ఫిట్ చేసుకుంటున్నాం. ఆడియో ఉందండి. ఆడియో క్వాలిటీ బాగా వస్తుంది కెమెరాలకి. కెమెరాలు మనకి 4 కెమెరాస్కి 2 కెమెరాస్ ఫిక్స్ అయిపోయినాయి. థర్డ్ కెమెరా కూడా ఫిక్స్ చేసినండి. థర్డ్ కెమెరా నుంచి 4th కెమెరా అంతా అరౌండ్ 4 కెమెరాలు అయిపోయినాయి. బయట కూడా అయిపోయింది. సచిన్ గారి పక్కనే ఉంది కదండి మన కెమెరా. బ్యాట్తో కొడుతున్నాను, కొంచెం భయంగా ఉంది. మా వాళ్ళు కేబులింగ్ ఎలా చేస్తారో చూపిస్తా. చూడండి, ఇలాగ కేబులింగ్ చేస్తారు. ఎందుకంటే సీలింగ్లోంచి వెళ్ళిపోద్ది కాబట్టి దానికి మనకు ప్రాబ్లం లేదు.
ఇలా వచ్చేసి ఇది 2 కెమెరాలు అవుట్ సైడ్ కెమెరాస్, ఎంట్రీ కెమెరాస్ అండి. బాగా నీట్గానే చేశారండి. కాకపోతే కొత్త కాబట్టి కొంచెం నేను కూడా చెప్పడం మర్చిపోయినా. ఈసారి నీట్గా చేయించుకోవాలి. ఇది పక్కన స్టోర్ రూమ్లో 2 కెమెరాలు, డోమ్ ఒకటి, బుల్లెట్ ఒకటి. మొత్తం వర్క్ అంతా అయిపోయిందండి. కెమెరాస్ ఫిక్సింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు వచ్చేసి ఎన్విఆర్ పిఓ స్విచ్ కాడికి వెళ్ళి పిఓ స్విచ్ కనెక్షన్ ఎలాగనే చూపిస్తా. ఎంటీ బాక్సెస్ ఇవన్నీ పిఓ స్విచ్ వచ్చేసి పైన పెట్టానండి. మా ర్యాక్ ఈరోజు లేట్ అయింది కనుక నేను అన్నీ ఇక్కడే కాన్ఫిగర్ చేసుకుందామని ఫిక్స్ అయినా. కెమెరా కేబుల్స్ 8 కెమెరాల కేబుల్స్ ఇక్కడికి వచ్చినాయి. పిఓ స్విచ్ ఎన్విఆర్ అడాప్టర్. కానీ మెయిన్ మాకు ఇక్కడ పవర్స్ కార్డ్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు కస్టమర్. ఫైనల్లీ మనం కాన్ఫిగరేషన్ అనేది సిబి ప్లస్ మీకు ఐడియా ఉంది కదండి, సేమ్ అదేనండి. కాకపోతే ఇక్కడ మనకి కెమెరా ఐపీలను బట్టి ఎన్విఆర్ ఐపీ స్టార్టింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ కెమెరాలు అయితే యాడ్ చేసుకోవద్దు. కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఫుల్ కాన్ఫిగరేషన్ కోసం వేరే వీడియో ఉంది, అందులో వచ్చి చూడండి. మనకి ఇప్పుడు కెమెరాలు డైరెక్ట్ అవ్వవు. సిబి ప్లస్కి ఇవి ఆన్ విఏఎఫ్ కెమెరాస్ కాబట్టి వీటికి డిఫరెంట్ ఉంటుంది. జస్ట్ సెర్చ్ చేస్తే మనకి ఎన్విఆర్ ఐపీ తోటి సింక్ అయిపోతాయి కెమెరాస్ ఆటోమేటికలీ. చూడండి 1.2, 128, 1.22, 1.29 వాళ్ళు సెలెక్ట్ చేసి యాడ్ కొట్టేయండి. గ్రీన్ మార్క్ వచ్చేసింది. యాక్టివేట్ అయిపోయిన కెమెరా లైవ్ కూడా వచ్చేసింది. ఈ లైవ్లో మనకి అన్ని యాంగిల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఈ ఆన్ విఎఫ్ కెమెరాస్కి మన ఐపీ నెక్స్ట్ టైం మార్చుకోవాలంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. అది మనకి డైరెక్ట్ ఎన్విఆర్లో అయితే పాసిబుల్ అవ్వదు. దానికి వేరే మెథడ్ ఉంది. దాని వీడియో నేను త్వరలో చేస్తాను. ఇప్పటికైతే ఈ వీడియో వరకు మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మా టీం వర్క్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్వీట్ షాప్లో మా వాళ్ళు చాలా కష్టపడి వర్క్ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటా ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నాకు టైం దొరికినప్పుడు నేను చేస్తున్నానండి. ఆడియో కూడా చాలా బాగుంటుంది ఈ కెమెరాస్లో. 200 కెమెరాస్. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మా వర్క్ కొంచెం మీ రేటింగ్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. Q100s ఏమన్నా ప్రైజెస్ కానీ డౌట్స్ కానీ ఉంటే నాకు కామెంట్లో తెలియజేస్తే నేను వాటికి రిప్లైగా మీకు ఇవ్వగలను. ర్యాక్ వచ్చిందండి. ఫైనల్ ర్యాక్ ఫిట్ చేసిన, లోపల సెట్ చేసుకున్నా. పవర్ అయితే టెంపరరీ ఇచ్చిన. మా టీవీ వచ్చేసి అక్కడ సెంటర్లో వస్తుందండి, 32 ఇంచెస్ టీవీకి వాల్ మౌంట్ ఫిట్ చేసిన. టీవీ కూడా ఫిట్ చేయాలి కానీ HDMI కేబుల్ అవైలబుల్ లేదు. పవర్ సాకెట్ కూడా అవైలబుల్ లేదని దాన్ని అంతవరకు పాజ్ చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా టెక్నాలజీ.